బ్రేకింగ్ న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A52గా ఉన్న ప్రణయ్ ప్రకాష్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. నేపాల్లోని సిగ్నల్లోని సోనౌలి చెక్ పోస్ట్ వద్ద సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రణయ్ ప్రకాష్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అయితే నేపాల్ నుంచి దుబాయ్ పారిపోతుటగా పట్టుకున్నారు. నేపాల్లోని మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ విజయవాడ తీసుకురానున్నారు. ప్రణయ్ ప్రకాష్ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. A52గా ఉన్న ప్రణయ్ ప్రకాష్ ను సిట్ అదుపులోకి తీసుకుంది. నేపాల్లోని సిగ్నల్లోని సోనౌలి చెక్ పోస్ట్ వద్ద సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రణయ్ ప్రకాష్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ అయింది. అయితే నేపాల్ నుంచి దుబాయ్ పారిపోతుండగా ఆయన పట్టుకున్నారు. నేపాల్లోని మహారాజ్ గంజ్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా విజయవాడ తీసుకురానున్నారు. ఇక ప్రణయ్ ప్రకాష్ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల సంఖ్య 17కు చేరింది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి శివ అందిస్తారు. శివ, చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా మరొకరు అరెస్ట్ అయితే అయ్యారు. సో ప్రణయ్ ప్రకాష్ ఎప్పుడు విజయవాడకి తరలించనున్నారు? ఇంకా అరెస్టుల పర్వం కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి? లిక్కర్ కేసుకు సంబంధించి కూడా దాదాపుగా ఈ కేసులో 52 మంది నిందితులని ఇప్పటికే సిట్ గుర్తించింది. వీరిలో ఇప్పటికే దాదాపుగా 16 మందిని అరెస్ట్ చేసి వారందరినీ రిమాండ్ పంపిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొందరిని కూడా బెయిల్ పై బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇతను విదేశాల్లో ఉన్నట్లు కూడా గుర్తించారు. నిన్న ఏదైతే ఇతనికి సంబంధించి కూడా A52గా ఉన్న కట్టా ప్రణయ్ ప్రకాష్ ని ఆయన నేపాల్ మీదుగా దుబాయ్కి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు అధికారులకు సమాచారం రావడంతో ఆయన వెంటనే అదుపులో తీసుకున్నారు. భారత్ నేపాల్ సరిహద్దులో నౌకాలి చెక్ పోస్ట్ వద్ద ఆయన అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ప్రణయ్ పై సిట్ అధికారులు గతంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీంతో విమానాశ్రయాలు ఓడరేవుల మీదుగా విదేశాలకు వెళ్లే వారు పట్టుబడతామని చెప్పి భావించిన వినయ్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా గత ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికల్లో డబ్బులు చేరవేశంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తాడేపల్లి సమీపంలో ఒక అపార్ట్మెంట్ లో కూడా తీసుకొని చెవిరెడ్డి భాస్కర్ అయితే ఆయన అనుచరులు వీరంతా కలిసి ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు పంపించాలి, ఎవరితో డబ్బులని కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా వీరి మధ్య చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించిన కీలకమైన వ్యక్తిగా కూడా అప్పట్లో అధికారులు భావించినట్టు తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రణయ్ ప్రకాష్ ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు కానీ ఈ రోజు సాయంకాలానికి కానీ ఆయన్ని విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో అరెస్ట్ చేసి కోర్టులో చూపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. శివ, అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి కూడా 17 మందిని అరెస్ట్ చేశారు. అయితే పలువురిని కూడా విచారించారు. సో ఇప్పుడు ప్రణయ్ని కూడా విచారించే అవకాశం ఉందా? సో ఎందుకంటే ఈ కేసు ఇంకా మొత్తంగా 52 మందిలో కూడా కొంతమందిని విచారించిన సందర్భం మనం చూస్తున్నాము. సో ప్రణయ్ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టనున్నారు అనుకోవచ్చు? చూసుకుంటే కనుక లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 52 మందిని నిందితుల జాబితా తయారైంది. అయితే దీంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రధానమైన అనుచరుడు, అలాగే ఆయనకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు వ్యవహరించడంలో ప్రణయ్ కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా ఆయనపై అభియోగాలు ఉన్నాయి. ఆయన్ని అదుపులో తీసుకొని ఖచ్చితంగా అధికారులు విచారించే అవకాశం కనిపిస్తాం. శివ, థ్యాంక్ యూ.